హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. మహాకుంభమేళాకు సంబంధించి ఎన్నో కోట్ల మంది భక్తులు అక్కడ తరలి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఒక అమానుష ఘటన జరిగింది. సుమారు 30 మంది అక్కడ జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటనలో మరణించడం జరిగింది. నిజంగా ఇది అమానుషమే. అయితే దీనికి సంబంధించి అసలు ఎవరిది తప్పిదం, గవర్నమెంట్దా లేక ప్రజలదా? ఒక మంచి వివరణ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు మహాకుంభమేళా గురించి గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం అమ్మా. చాలా వరకు కూడా చాలామంది భక్తులు వచ్చారని, చాలా గ్రాండ్గా ఏర్పాట్లు జరిగాయని కొంతమంది మాట్లాడుకొచ్చారు, ప్రముఖులు కూడా. బట్ కాకపోతే ఎన్ని ఏర్పాట్లు జరిగినప్పటికీ కూడా 30 మంది ఈరోజు ఆ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అసలు ఎవరిదమ్మా ఈ తప్పిదం, ప్రజలదా లేక ప్రభుత్వానిదా? 30 మంది కాదండి. న్యూస్ పేపర్లో రాత్రి న్యూస్ ప్రింట్ అయ్యేటప్పటికే, అంటే మామూలుగా మనకి ఫ్రంట్ పేజ్ న్యూస్ ఎప్పుడు కూడా 1 గంట 2 మధ్యలో అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అప్పటికి 40 మంది అంటే ఇంతవరకు లెక్క తేలారు. లెక్క తేలని వాళ్ళు ఇంకా ఉండొచ్చు మరణాలు. సరే, ఏది ఏమైనప్పటికీ భక్తి చాలా సులువైంది. నేను ఎందుకంటున్నానో అర్థం చేసుకోండి. భక్తి చాలా సులువైంది. ఎలా సులువైంది అంటే, మన జీవితాల నుంచి కొంచెం ఎస్కేప్ అవ్వడానికి, పారిపోవడానికి. ఈ పారిపోవడం అనేది పేదవాళ్ళు ఒక రకంగా పారిపోతే, మధ్యతరగతి ప్రజలు ఒక రకంగా పారిపోతే, ధనవంతులు ఇంకో రకంగా పారిపోతారు. పేదవాళ్ళు వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళకి ఇంకా వాళ్ళ వల్ల కావట్లా, వాళ్ళ కష్టాలు ఈదలేకపోతున్నారు సంసార సాగరాన్ని. ఆ ఈదలేనప్పుడు దేవుడా నీదే భారం, నారు పోసినవాడు నీరు పోయడా అనే ఉద్దేశంతో వాళ్ళ కష్టాల్లో నుంచి ఈ దేవుడు రక్షిస్తాడు అనే ఒక నమ్మకంతో పేదవాళ్ళు వెళ్తారు. మధ్యతరగతి వాళ్ళు చాలామందికి కోపం రావచ్చు, కానీ నేను అన్నమాట భక్తి చాలా ఫ్యాన్సీ మధ్యతరగతి వాళ్ళకి. ఎంత ఫ్యాన్సీ అయిపోతుందంటే ఈ రోజున మధ్యతరగతి వాళ్ళకి అయ్యప్ప పూజలు కావచ్చు, లేకపోతే వరలక్ష్మి వ్రతాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఈ వ్రతాలు, పూజలు, నోములు ఇవి ఎంత బాగా చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే వాళ్ళకంత భక్తి ఉంటుంది అని ప్రజలు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ మధ్యలో ఈ వినాయక చవితి చేయనివ్వండి, ఏదైనా కానీ ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూపులో ఫస్ట్ పెట్టేసిన వాళ్ళు, అరే ఇంత పొద్దున్నే ఇంత అలంకరణ ఎలా చేసింది, ఇన్ని వంటలు ఎలా చేసింది అని మాట్లాడుకోవటము, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అన్ని వంటలు ఇంట్లో ఎవరో చేయట్లా, కొనుక్కొచ్చిన వంటలే పెడుతున్నారు. దొడ్లో పూసిన పువ్వులతోటి ఎవరూ చేయట్లా పూజలు, కొనుక్కొచ్చిన పువ్వులే. అయినా ఆశ్చర్యపోతారు, నీకు ఎలా సాధ్యమైంది ఇంత పొద్దున్నే అని. అంటే మధ్యతరగతి పూజలు ఇలా ఉన్నాయి. ఇక పై స్థాయి వాళ్ళ పూజలు ఎలా ఉన్నాయంటే, చేసిన పాపాలు కడుక్కోవటానికి దేవుళ్ళని దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఈ 3 వర్గాల్లోనూ కూడా నిజమైన భక్తులు కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళని వేరు చేయటం మన ఉద్దేశం కాదు ఇక్కడ, కానీ చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం. అయితే ఈ నిజమైన భక్తులు వెళ్తున్నారు. సరే, ఈ మొత్తంగా భక్తికి సంబంధించిన సమాచారం ఇది నా ఉద్దేశం ప్రకారం. ఇకపోతే ఈ వైకుంఠ ద్వారలో జరిగింది మొన్న తిరుపతిలో. ఆ మధ్య ఒక బాబా పాదధూళి కోసం 122 మంది చనిపోయారు. డేరా బాబా అనే మహానుభావుడు, ఆయనకి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఆయనకి పెరోల్ దొరుకుతుంది. వరవర్రావు గారు లాంటి వాళ్ళకి పెరోల్ దొరకదు. స్టాన్ స్వామి లాంటి చేతులు వణికే జబ్బున్న వాళ్ళకి పెరోల్ దొరకదు. కానీ డేరా బాబాకి దొరుకుతుంది. ఎందుకు? ఎలక్షన్స్ టైంలోనే. ఎందుకు? ప్రజలకి భక్తి ఉంది కాబట్టి ఆ భక్తిని క్యాష్ చేసుకోవటం కోసం అతన్ని విడుదల చేస్తే జనాలు ఓట్లేస్తారనే నమ్మకంతో ఇట్లా ఈ భక్తి తాలూకు ప్రభుత్వం కూడా ప్రదర్శనని చూపించటం వల్ల ప్రజల్లో భక్తి తత్వం ఎక్కువైపోయింది. మతము అనేది మత్తుమందు. మతానికి భక్తికి కూడా చాలా దూరం తీసుకెళ్ళిపోయారు మన పాలకులు కావచ్చు, కొంతమంది స్వార్థపరులైన ఈ భక్తి ముసుగులో వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు. దాన్ని చాలా పై స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఆ పై స్థాయికి తీసుకెళ్ళిన దాని పర్యవసానమే ఇలా పుష్కరాల్లో చనిపోనివ్వండి, లేకపోతే కుంభమేళాల్లో చనిపోనివ్వండి, వైకుంఠ ద్వారాలలో నుంచి వెళ్ళడం కోసం చనిపోవటం. కానీ ఈ మొత్తం చనిపోయే వాళ్ళల్లో ఎవరైనా ధనికులు ఉన్నారా?
పోతే పేదవాళ్ళు చనిపోతారు, లేదంటే ఓ మధ్యతరగతి వాళ్ళు చనిపోతారు తప్పితే గొప్ప బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు చనిపోతారు. విఐపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా విఐపీలు వివిఐపీలు. ఇప్పుడు ఒక గుడిలోకి 500 రూపాయల టికెట్, 10,000 రూపాయల టికెట్ ఉందనుకోండి. 10,000 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకి రక్షణ ఎక్కువ ఉంటుందా? 500 రూపాయలు టికెట్ కొనుక్కున్న వాళ్ళకి రక్షణ ఎక్కువ? 10,000. అంటే వాళ్ళు ఒక రకంగా ఒక కంఫర్ట్ని కొనుక్కుంటున్నారు అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా. ఇప్పుడు ఈ కుంభమేళాలో కూడా ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా చాలా రాష్ట్రాల నుంచి మంత్రులు వెళ్ళారు, లేదంటే బాగా డబ్బులున్న వాళ్ళు వెళ్ళారు. నిన్న ఆఖరికి మన రోజా గారు కూడా వెళ్ళి చాలా సురక్షితంగా వచ్చేసారు వీళ్ళందరూ. నిన్ననే ఆ తొక్కిసలాట ఎందుకు జరిగింది అంటే దీనికి కూడా ఒక పెద్ద ప్రాధాన్యతని ఇచ్చింది మన సమాజం, బ్రాహ్మణ సమాజం, సోకాళ్ళు బ్రాహ్మణ సమాజం. ఏంటి అంటే నిన్న మౌని అమావాస్య. ఈ అమావాస్య రోజు అక్కడికి వెళ్ళి పెద్దలకి అక్కడ స్నానం చేసి తర్పణ చేస్తే పెద్దలకి ఏకాయికిన పెద్దలందరూ కూడా మరి వాళ్ళ ఉద్దేశం ప్రకారం నరకంలో ఉన్న వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారని నమ్ముతున్నారు. అంటే గేట్ పాస్ వస్తుందనా? అంతే, గేట్ పాసు, సౌకర్యవంతమైన గేట్ పాసు. పైగా ఆ తల్లిదండ్రుల్ని వీళ్ళు చూశారో చూడలేదో ఎక్కడా లేదు. వీళ్ళు ఇలా ఆ తల్లిదండ్రులకి సంతర్పణ చేస్తే వీళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారంట, వీళ్ళకి స్వర్గప్రాప్తి వస్తుందంట. అందుకోసం అని చెప్పి నిన్న చాలామంది అంత రద్దీ ఉండటానికి కారణం ఇది. పైగా ప్రభుత్వము 40 కోట్ల మంది జనాలు ఈ మహాకుంభమేళాకి వస్తారు అని చెప్పి అంచనా వేశారు. మరి నిన్న ఒక్కరోజే 14 కోట్ల మంది వస్తారు అని చెప్పి అది కూడా ఒక అంచనా వేశారు. మరి అంత అంచనా వేసినప్పుడు ఎందుకు దానికి తగ్గ ఏర్పాట్లు చేయలేదు? అవసరమైతే పక్క రాష్ట్రాల పోలీసు బలగాలను కూడా మోహరించైనా సరే, వాలంటీర్లను పెట్టైనా సరే, ఛానలైజ్డ్గా దర్శనాలకు పంపిస్తే చాలా బాగుండుండేది. కానీ అరకొర ఏర్పాట్లు చేసేసి గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అన్నట్లుగా చేశారు. పైగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇగో అసలు వేరే వాళ్ళకి ఎవ్వరికీ సాధ్యం కానంత మేము చేస్తున్నాము, దేవుడు కృప మాయందే ఉంది, అందుకే మాకు ఇలాంటి అప్రతిహత విజయాలు వస్తున్నాయి, అది ఇది అని చెప్పి వీళ్ళు చాలా ప్రగల్భాలు పలుకుతున్నారు. అందుకని మీరు ఇంతమంది ప్రజలు వచ్చేటప్పుడు వస్తారని ఒక అంచనా ఉన్నప్పుడు మీరు ఎందుకు భద్రతా చర్యలు చేపట్టలేదు? ఎందుకు నియంత్రించలేదమ్మా ఇంతమంది ఒకటేసారి వస్తున్నప్పుడు? నేను అదే అడుగుతున్నాను. వాళ్ళకి ఎక్కడో ఒక నిమిషం అంచనా తప్పింది. అంచనా తప్పడం అంటే వేరే ఏం లేదు, ఇక్కడ చాలా వ్యూహం కావాలి, స్ట్రాటజీ కావాలి. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఇలా కూర్చుని ఈ మాత్రం చిన్న ఇంటర్వ్యూ చేయటానికి, మాట్లాడుకోవటానికి, మీరు తీసుకోవడానికి, నేను ఇవ్వటానికి ఎంత అరేంజ్మెంట్ చేయాల్సి వచ్చింది? ఒక్క 15 మినిట్స్ టాక్ గురించి ఎంత అరేంజ్మెంట్ చేయాల్సి వచ్చింది? మరి అలాంటప్పుడు అంత పెద్ద వ్యవహారం జరిగేటప్పుడు మీరు ఎందుకు నియంత్రించలేకపోయారు? మీరు ఎందుకు భద్రతా చర్యలు చేపట్టలేదు? మొన్న కూడా ఆ రోజు భక్తులు పాదధూళి కోసం వెళ్ళినప్పుడు 122 మంది చనిపోయినప్పుడు కేవలం ఒక మేనేజర్ మీద కేసు పెట్టి తూతూ మంత్రంగా నడిపించేశారు. 122 ప్రాణాలు కాదా? 122 మంది చనిపోయారంటే 122 కుటుంబాలకు దెబ్బ తగిలినట్టు అక్కడ. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇవాళ 25 లక్షలు ఇస్తాము చనిపోయిన కుటుంబాలకి, చనిపోయిన ప్రతి వ్యక్తికి 25 లక్షలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించాడు. అసలు మీరు ఇలా పెట్టే డబ్బుని భద్రతా లోపాలు లేకుండా ఏర్పాట్లలో గనక చూపిస్తే ఆ డబ్బులు కూడా, ఇప్పుడు ఏర్పాట్లు కూడా డబ్బు లేకుండా ఏర్పాట్లు అవ్వవండి, డబ్బుతోనే అవుతాయి ఏర్పాట్లు కూడా. మరి చేయొచ్చు కదా, మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ అలసత్వం ఏంటి అసలు? ఇక్కడ అధికారులది తప్పుపడదామా, ప్రభుత్వాలది తప్పుపడదామా, ఎవరిది తప్పుపడదామా అనే దానికంటే కూడా ఈరోజు ఈ దుర్ఘటన జరిగింది. అసలు ఒకప్పుడు గజ్జల మల్లారెడ్డి గారు తెలుగునాట భక్తిరత్నం ఏరులే పారుతుంది, డ్రైనేజీ స్కీమ్ లేక దుర్గంధం కొడుతోంది అని చెప్పి మాట్లాడారు. ఇప్పటి మాట అది, ఎన్ని సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట. ఈరోజు
ఇంత ఆధునిక కాలంలో, పైగా పాత రోజుల్లో ఇంత అంటే ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోలేనంత పరిస్థితులు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఇంటర్నెట్ ఎంత వచ్చిందండి, ఎంత డ్రోన్స్ అన్నీ వచ్చినాయి. మీరు దండకారణ్యంలో నక్సలైట్లు నేరేయటానికి వాడే టెక్నాలజీని ఇక్కడ కూడా వాడచ్చుగా. టెక్నాలజీని వాడాలనుకుంటే వాడచ్చు కదా. ఏముందండి, వీళ్ళకి తెలుసు ఎవరు చచ్చిపోతారు ఇట్లాంటివి జరిగితే. పేదవాళ్ళ రక్షణ గురించి వీళ్ళకి బాధ్యత లేదు. ఈ మూర్ఖులైన భక్తులు వస్తారు వెళ్తారు అంతే, అంతకంటే వాళ్ళకి బాధ్యత లేదు. కరోనా టైంలో ఇదే ముఖ్యమంత్రి వేరే రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వస్తే వాళ్ళందరినీ రోడ్డు పైన అలా కూర్చోబెట్టి వాళ్ళపైన ట్యాంకర్లతోటి స్ప్రే చేయించాడు. అదే ఒక ధనవంతుడైతే అలా చేస్తాడా చెప్పండి? అది ఎంత హీనాతిహీనం. ఒక ఆవుల మందనో గేదెల మందనో శుద్ధి చేసినట్లుగా రక్త మాంసాలు తోటి ప్రాణాలతో ఉన్న మనుషుల్ని చేయడం ఎంతవరకు కరెక్టు? అంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి. ఇక్కడ మళ్ళీ మనం కుంభమేళాకు వస్తే ఇలా వెర్రి భక్తులు వస్తారు, వేలం వెర్రి కొద్దీ. వచ్చిన వాళ్ళకి గాల్లో దీపం ఉంటే ఉంటుంది, వాళ్ళకి లోకంలో నౌకలు ఉంటే ఉంటాయి, లేకపోతే పోతారు. ఇప్పుడు బడ్జెట్ మనది కాదు, మన కష్టార్జితం ఏం కాదు బడ్జెట్. ఇక తూతూ మంత్రంగా 25 లక్షలు అని ప్రకటిస్తాము. అసలు ఈ 25 లక్షలు ఇచ్చారు ఇవ్వలేదని ఎవరు చెప్తారు? గ్యారంటీ ఏది? ఈ దేశం మొత్తంలో కూడా ఎప్పుడు ఏం జరిగినా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా, కాంగ్రెస్ కాదు, ఏ పార్టీ అయినా, బీజేపీ కాదు, ప్రాంతీయ పార్టీలైనా సరే, వీళ్ళు ప్రకటించే డబ్బులన్నీ ఇస్తున్నారు అనే నమ్మకం ఎవరికైనా ఉందా? ఒకవేళ ఇవ్వలేకపోయినా పేద ప్రజలు కాబట్టి వాళ్ళు ఎవరిని అడగలేరు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, సమయం పోగొట్టుకోలేరు, మనుషుని పోగొట్టుకొని ఉంటారు, తిరగలేరు అంతే. అందుకని ఏంటంటే ఒక మాట అనేస్తే పోలా 25 లక్షలు అని. అవధులు లేని భక్తి అవసరమా అని ఆలోచించగలిగే మనుషులు ఎవరు ఉండట్లేదు. అసలు ఇంత ఖర్చు చేసి ఇంత పెద్ద వేడుకలు జరపడం కూడా అవసరం అంటారమ్మా? అవసరం. ఇప్పుడు అది జరపకపోతే మనం మన మతానికి చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. మన మతాన్ని పెట్టే కదా మనం అడ్డం పెట్టుకునే కదా మనం వచ్చాము. ఇప్పుడు ఈ దేశం మొత్తం మీద ఉన్న గుళ్ళు కాకుండా, స్వాతంత్రానికి పూర్వం ఉన్న గుళ్ళు కాకోకుండా కొత్తగా కట్టిన గుళ్ళు, మసీదులు, చర్చిలు లెక్కేస్తే కనుక ఆ డబ్బులతోటి ప్రతి ఊర్లోనూ ఒక అత్యాధునికంగా ఒక స్కూలు కట్టొచ్చు, ఒక ఆసుపత్రి కట్టొచ్చు ఆ డబ్బులతోటి, ఈ గుళ్ళకి ఖర్చు పెట్టే దాంతో. ఇప్పుడు గుళ్ళేమో చాలా గొప్పగా ఉంటాయి, బళ్ళేమో పెచ్చులు ఊడిపోయి ఉంటాయి. అందుకే ఒక ఆయన సోక్రటీస్ అనుకుంటా అంటారు, ఏ దేశంలో అయితే స్కూలు భవనాలు పెచ్చులూడిపోయి రాలిపోతుంటాయో, ఏ దేశంలో అయితే అదే దేశంలో గుళ్ళు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయో ఆ దేశం వెనకబడిపోయినట్లు లెక్క అని. ఆ దేశం ఎన్నటికీ ముందుకు పడలేదు అనేది మీకు అర్థమైందిగా? అర్థమైందమ్మా. మనిషికి కావాల్సింది భక్తి ఉండొద్దని అనట్ల, భక్తిభావం ఉండటంలో అంటే ఆ ప్రజలకు అక్కడ మనశ్శాంతి దొరుకుతుంది అంటే భక్తిభావం ఉంటే తప్పు లేదు. కానీ వీటన్నిటిని మించి బతుకు తెరువునిచ్చే చదువు ఉండటం చాలా ఇంపార్టెంట్. ఆ చదువు కాకుండా మన జీవితాలనే అటు ఇటు అతలాకుతలం చేసే భక్తి, మనని గుడ్డితనంలో ఉంచే భక్తి అవసరమని అయితే నేను అనుకోను. చాలా మంది ఏ మతమైందా, ఏ మతాన్ని నమ్మే వాళ్ళైనా అది మూర్ఖ భక్తి మట్టుకు కరెక్ట్ కాదనిపిస్తుంది నా దృష్టిలో. చాలా మందికి ఏంటంటే డబ్బు ఉంటే అన్నీ వస్తాయి, ఏదైనా జరుగుతుందని ఎలా అయితే నమ్ముతారో, దైవభక్తి మూఢనమ్మకాలు పెట్టుకొని కూడా వాటి వల్లే అన్నీ జరుగుతున్నాయని కూడా కొంతమంది నమ్ముతూ దాన్ని అసలు దీన్ని మనం అసలు వీళ్ళల్లో అవగాహన ఎప్పుడు వస్తుంది, ఈ మూర్ఖత్వంలో నుంచి ఎప్పుడు బయటపడతారు అంటే, నేను భక్తి మానేమని చెప్పి, నేను ఏ మతానికి వ్యతిరేకం కాదండి, భక్తికి కూడా వ్యతిరేకం కాదు. కానీ మనం భక్తి మనల్ని చంపేసేది. ఇప్పుడు మనం ఉన్నప్పుడే కదా మనకు భక్తి వల్ల మనకేమొస్తుంది అనేది, మనశ్శాంతి వస్తుందా, లేకపోతే ఒక ధైర్యం వస్తుందా, ఒక నమ్మకం వస్తుందా, దీనివల్ల నేను ఒక పాప చింతనతో మంచి పనులు చేస్తూ బతుకుతానా అనేది ఎప్పటి వరకు, నేను బతుకున్నంత వరకు. నేను చచ్చేంత భక్తి నాకు ఎందుకు చెప్పండి? నన్ను బతికించే ప్రేమ కానీ భక్తి కానీ కదా కావాలి. అలాగే ఇప్పుడు ఇంకొక వివాదాస్పదమైన విషయం ఏంటి అంటే,
ఇప్పుడు మొన్న తిరుపతి వైకుంఠ ద్వారం దగ్గర జరిగిన దానికి టోకెన్ల విషయంలో జరిగిన దానికి విషయంలో పవన్ కళ్యాణ్ వాళ్ళు సారీ చెప్పాల్సిందే ఏమైనా సరే, ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సారీ చెప్పాల్సిందే అని పట్టుబట్టి మంకు పట్టుబట్టి సారీ చెప్పించారు. మరి ఇప్పుడు అక్కడ కుంభమేళాలో జరిగిన దానికి కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వమే కదా ఉంది, మరి ఆయన చెప్పగలరా ఆ మాట? అక్కడ వాళ్ళు కూడా సారీ చెప్పాల్సిందేగా, వాళ్ళ విఘ్నత కదమ్మా. మరి వీళ్ళ విఘ్నతను వదిలేయచ్చుగా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దీని గురించి ఎందుకు అంత ఆయన క్షమాపణ చెప్పి తర్వాత వాళ్ళని క్షమాపణ చెప్పండి, ఎందుకంటే అని అది ఒప్పుకోవడం చాలా వరకు అప్రిషియేటబుల్ కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళు కూడా సారీ చెప్పాలంటున్నా నేను. అందుకే వాళ్ళు చెప్పకపోతే చెప్పించాల్సిన బాధ్యత కూడా, ఎందుకంటే ఈయన కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. ఇండియాలో ఉన్నారు, ఆయన ఎన్డీఏలో ఉన్నారు కదండి, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా ఆయన. ఇక్కడ కూటమి ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయబట్టే కదా, ఈ ఎమ్మెల్యేలే కదా, ఈ ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు కదా మోడీకి. అంటే ఇప్పుడు ఇక్కడ మోడీ గారు బాధ్యత వహించాలి. మోడీ గారు బాధ్యత వహించాలి. మోడీ గారు ఏంటి, ఇప్పుడు అక్కడ సీఎం ఏంటి, అసలు అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రుల దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి, ఇది నేషనల్ వ్యవహారం. ఇదేం చిన్నది కాదు. జస్ట్ కుంభమేళా కాదు, మహాకుంభమేళా. 144 సంవత్సరాల తర్వాత వచ్చింది ఇది. ఇప్పుడు 144 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి, ఈ సమయంలో మీరున్నారు కాబట్టి, మీరు చాలా పుణ్యాత్ములు కాబట్టి మీరున్న సమయంలో వచ్చింది అని చెప్పి చాలా ఓదరగొట్టి భక్తులను అక్కడికి తీసుకెళ్లారు వీళ్ళు. ప్రచారమే భయంకరమైన ప్రచారం, మామూలు ప్రచారం కాదు. కుంభమేళా స్టార్ట్ అయిన రోజున, మహాకుంభమేళా స్టార్ట్ అయిన రోజున లోకల్ పేపర్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు పోలియో చుక్కలు వేయించుకోండి అని చెప్పే ప్రచారాన్ని మించి కుంభమేళా ప్రచారం జరిగింది. ఒక సామాన్య మానవుడికి పోలియో చుక్కలు ఇంపార్టెంటా, చదువు ఇంపార్టెంటా, అంటే వైద్యము విద్య ఇవి ఇంపార్టెంటా, లేకపోతే భక్తి మాత్రమే ఇంపార్టెంటా? ఇప్పుడు పోషకాహారం ఉంది. ఆ పోషకాహార లేమి వల్ల రక్తహీనత వల్ల ఈ దేశంలో చాలామంది B12 డెఫిషియన్సీ తోటి బాధపడుతున్నారు అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది మన దేశంలో. దానిలో గుజరాత్ రాష్ట్రం ముందుంది అని చెప్పి కూడా నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పింది. అయితే చాలామంది అనుకుంటారు గుజరాత్లో బాగా సంపన్న రాష్ట్రం కదా, మొన్నటి వరకు మోడీ గారు పరిపాలించిన రాష్ట్రం అనుకున్నారు. కరెక్టే అది. కానీ అక్కడ డబ్బులు ఎంత ఎక్కువ, కొంతమంది చేతులకు డబ్బులు ఎంత ఎక్కువ ఉన్నాయో పేదలు అంతకంటే ఎక్కువ మంది. అవునమ్మా, గుజరాత్ వాళ్ళకి సంబంధించి కూడా నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు పౌష్టికాహారం తింటుంటే నేను ఎక్కడా చూడలే. ఒక రొట్టె కాల్చుకొని ఆ మట్టితో ఏదో అట్లా చిన్న కుటీరం లాగా ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకొని అదే చూసాను తప్ప గుజరాతీయులు అంటే గొప్పగా అయితే నేను ఎక్కడా చూడలేదు. నేనైతే వాళ్ళు ఉంటారండి, ఎందుకుంటారు. ఇప్పుడు మోడీ గుజరాతీయుడే కదా, మోడీ తిండి ఎలా ఉంటుంది చెప్పండి, అమిత్ షా తిండి ఎలా ఉంటుంది? అంటే పిఎం కదా వాళ్ళు. నేను అంటుంది అది కాదు, ఈయన పిఎం కావచ్చు, ఒకప్పుడు సామాన్య మానవుడే కదా, అప్పుడు ఆయన అవే తినుంటారు. అంటే నా పోలిక ఏంటి అంటే, మనము ప్రజల మీద దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని విషయంలో మనం పూర్తిగా, అంటే నేను మీకు ఇంకో పోలిక కూడా చెప్తాను. మామూలుగా పొదుపు తగ్గిపోయింది ప్రజల్లో. ఈ పొదుపు తగ్గిపోయింది, ఎందుకు తగ్గిపోయింది అంటే, ఈ ప్రజలని ఖర్చు పెట్టే యంత్రాలుగా మార్చేశారు. వినిమయ సంస్కృతి అంటే వినియోగ సంస్కృతిని పెంచేశారు. ఈ పెంచినందువల్ల వీళ్ళకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ కిక్ ఏమొస్తుంది, ఖర్చు పెడితే వస్తుంది. అదే ఇంతకుముందు పొదుపు చేసేవాళ్ళు. అదేంటమ్మా గవర్నమెంట్ సోమరిపోతులు చేస్తోంది, అందరినీ పథకాలు ఇచ్చి ఉచిత పథకాలు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు, కాదంటారా? కాదు, ఆ ఉచిత పథకాల డబ్బులు కూడా వాళ్ళ పౌష్టికాహారానికో వాళ్ళ విద్యకో వైద్యానికో వాడుతున్నారా? ఇవాళ ఉచిత పథకాలు తీసుకునే వాళ్ళు కూడా మద్యపానం చేయడానికి కానీ, లేదు అనుకుంటే లగ్జరీ లైఫ్ కోసం, లగ్జరీ కూడా కాదు, లగ్జరీ అంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, వాళ్ళ స్థాయికి మించిన ఖర్చులు పెట్టడానికి, కంఫర్ట్ కోసము, ఒక రకమైన సినిమాలు చూడడం కోసము, లేదు అనుకుంటే ఆడవాళ్ళు ఈరోజు కాస్మెటిక్స్ వాడుతున్నారు. అవి చౌకవే కావచ్చు. ఇంతకుముందు ఆడవాళ్ళు చీటీలు వేసుకునో లేకపోతే పోస్ట్ ఆఫీస్లో డబ్బులు దాచుకునేవాళ్ళు.
ఇప్పుడు ప్రతి వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇన్స్టాగ్రామ్లో చదువు రాని వాళ్ళు కూడా రీల్స్ పెడుతున్నారు. అలంకరణ చేసుకొని వీలున్నంత వరకు అది ఫోర్త్ రేటెడ్ కాస్మెటిక్స్ అయినా సరే అవి వేసుకొని ఆన్లైన్లో బట్టలు తెప్పించుకొని, ఒకసారికే పాడైపోయినా పర్వాలేదు కానీ తెప్పించుకుని అవి వేసుకొని ఆ రీల్స్ చేసి పెడుతున్నారు, స్టేటస్లో పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఒకప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ లేనప్పుడు ఇంత ఈ టీవీలు అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ తక్కువ ఉన్న రోజుల్లో పేదవాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండేవి, ఒక మాదిరి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి. అందుకే చిన్న చిన్న స్థలాలు కొనుక్కుని చిన్న చిన్న ఇళ్ళు కట్టుకోగలిగేవాళ్ళు. వాళ్ళు పాత రోజుల్లో కూడా ఇళ్ళు కట్టుకోవటానికి సబ్సిడీలు దొరికేవి, ఇళ్ళు ఉండేవి. ఇవాళ ఇళ్ళు లేని వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. జనాభా పెరగడం ఒక కారణం కావచ్చు, కానీ పొదుపు అనేది లేకుండా అయిపోయింది. ఈ పొదుపు అనేది లేకపోవటం ఎంత దారుణమైన విషయం అంటే, పైగా ఈ బ్రాహ్మణ ఆధిపత్యం కూడా ఒకప్పుడు వెనకపట్టు పట్టింది కాస్త ఇప్పుడు మళ్ళీ జనాల మధ్యలోకి వచ్చేసింది. రకరకాల నోములు, వ్రతాలు, పూజలుని పట్టుకొచ్చేశారు. డామినెన్స్ తెలుస్తోంది. పైగా ఈ మధ్యకాలంలో బొడ్రాయి పండుగలని వచ్చినాయి. తెలంగాణ మొత్తంలో ఊరు మధ్యలో ఒక రాయి ఉంటుంది. ఆ రాయి ఏమవుతుంది అంటే, ఇళ్ళు ఎక్కువయ్యే కొద్దీ, ఇళ్ళు హైట్ పెరిగే కొద్దీ ఈ బొడ్రాయి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని పునఃప్రతిష్ఠ చేస్తారనమాట. ఆ రాయిని తీసి ఇంకా పెద్ద దాన్ని మళ్ళీ పైకి చేస్తారు. బొడ్రాయి పండుగ అంటారు. ఈ బొడ్రాయి పండుగకి ఎలాంటి ప్రచారం జరిగింది అంటే, ప్రతి ఇల్లు ఒక 15,000 10,000 ఖర్చు పెట్టేలాగా చేశారు. అది డబ్బులు ఉన్నవాళ్ళ, డబ్బులు ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టారు. ఈ విగ్రహాల ప్రతిష్ఠ అని, ధ్వజస్తంభాల ప్రతిష్ఠ అని, ఇలా రకరకాల పేర్లతోటి ఇవన్నీ చేస్తే చాలా మంచిది అని చెప్పి, ఇప్పుడు డబ్బులున్నా డబ్బులు లేకపోయినా మనకి మంచి జరుగుతుంది, కుటుంబానికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ పండుగలు ఎక్కువైపోయినాయి. అలాగే ఈ మనుషులు చనిపోతే కర్మలు చేయటం, అవి కూడా పెద్ద ఎత్తున చేయటము, ఒక రకంగా పెళ్ళిళ్ళు విపరీతంగా చేయటం, విపరీతంగా ఖర్చు పెట్టి చేయటము, అది ఇళ్లల్లో పాచి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఈ డ్వాక్రా రుణాలను, ఆ రుణాలను, ఈ రుణాలను తీసుకొని వాటికి పెళ్ళిళ్ళకి వాటికి ఖర్చు పెట్టేసేసి, లేదు చిన్న చిన్న పుట్టినరోజు ఫంక్షన్స్ ఇట్లాంటి వాటికి కూడా ఖర్చు పెట్టేసేసి ఆ అప్పులు తీర్చడానికి అప్పులు ఊపిలోకి దిగుతున్నారు. ఎంత అంటే ఎలా అంటే కంపారిటివ్లీ అది ఒకరిని చూసి ఒకరు పైగా ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి దీనికి తోడైంది. ఇక్కడ హైలైట్ ఏంటంటేనమ్మా, పేదోళ్ళ చేతులు ఐఫోన్ చూస్తున్నాను తప్ప నేను రిచెస్ట్ మ్యాన్ దగ్గర నేను ఐఫోన్ చూడలేదమ్మా. ఏందో మరి ఎక్కువ అంటే పేదోళ్ళు ఎక్కువ ఐఫోన్కి అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళే అప్పులు చేసి మరి కొంటున్నారు అనేది ఏంది? అది ఇన్స్టాల్మెంట్ వచ్చేసింది ప్రతిదానికి. అసలు మీకు ఇంకోటి తెలుసో లేదో, నాకు తెలిసిన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు 2-3 దగ్గర నేను నోకియా చిన్న ఫోన్ చూసాను. ఇప్పుడు వాడుతున్నారు. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళకి సీక్రెట్లు ఎక్కువ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్లో ఈజీగా దీన్ని ఇది చేయొచ్చు, ట్యాప్ చేయొచ్చు, లేకపోతే కొన్ని అవును ఈజీగా హ్యాక్ చేయొచ్చు, ట్యాప్ చేయొచ్చు. ఈ ఫోన్ వెనక QR కోడ్ ఉంటుంది కదా, ఈ QR కోడ్ని గనక భార్య కానీ భర్త కానీ ఆ QR కోడ్ నుంచి ఒక మాల్ సాఫ్ట్వేర్ వేయొచ్చు మన దాంట్లో, స్పై అది వేస్తే మీకు వచ్చే మెసేజ్లన్నీ వాళ్ళకి కూడా వెళ్తాయి, క్లోన్ అవుతుంది, మొబైల్ అవుతుంది. మీరు ఎవరితో మాట్లాడుతుందో వాళ్ళకి తెలిసిపోతుంది. ఈ టెక్నాలజీ అంతా ఉంది. ఈ మధ్యకాలంలో పోలీస్ స్టేషన్స్కి వస్తున్న కేసుల్లో కూడా మా ఆవిడకి వివాహేతర సంబంధం ఉంది, నా భర్తకి వివాహేతర సంబంధం ఉంది అని మీరు ఎలా చెప్పగలరు అంటే వాళ్ళు చక్కగా ఎద్దీసి చూపిస్తున్నారు. ఈ వివాహేతర సంబంధాలు కూడా ఫ్యాషన్ అయిపోయిందిలే అమ్మ ఈ మధ్యకాలంలో. అదొక ఫ్యాషన్ అన్నమాట, చెప్పుకోవడం కూడా 10 మందికి గర్వంగా చెప్పుకున్నారు. ఇప్పుడు అసలు మన టాపిక్ ఏంటి అంటే, అసలు వ్యక్తులు ఎందుకు, అది భక్తి కోసమా లేకపోతే ముక్తి కోసమా రక్తి కోసమా, ఈ డబ్బులు ఎందుకు ఇలా స్పెండ్ చేస్తున్నారు, వీటిని నమ్మడానికి వీళ్ళని ఈ మాయలోకి ఎవరు నెడుతున్నారు అని చూస్తే వ్యాపారస్తులు నెడుతున్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడను అన్నా చెల్లెళ్ళ పండగ, అక్కా చెల్లెళ్ళ పండగ, ఇలాంటి పండగలు వచ్చేస్తాయి.
వెంటనే వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వదంతి స్ప్రెడ్ అవ్వగానే వెళ్ళిపోయి బట్టల షాప్కి వెళ్ళిపోయి ఆ అన్న చెల్లెలికి కొంటాడు, చెల్లి అన్నకు కొంటుంది. అంటే ఇచ్చిన వాయనం పుచ్చుకున్న వాయనం లాగా అయిపోతుంది. కానీ ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయా? డబ్బులు పెడితేనే వస్తున్నాయి. ఇలా మనుషుల్ని ఆదాయాలేమో ఓ పక్క నుంచి మనకు పెరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి, కానీ ఖర్చులు అంతకంటే ఎక్కువ పెరుగుతున్నాయి. ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ ఖర్చులు పెరగడం వల్ల ఏమవుతుంది మనకి, మళ్ళీ మళ్ళీ అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నాం. అప్పులు తీర్చడానికి ఇబ్బందులు పడుతున్నాం. మీకు నేను ఈ ఆన్లైన్ వల్ల, ఈ స్మార్ట్ ఫోన్లు, ఆన్లైను వీటి వల్ల వచ్చే ఇబ్బంది ఇంకోటి చెప్తా. ఇప్పుడు నేనే వంట ప్రిపేర్ చేస్తున్నా. ఏదన్నా ఒక వస్తువు తగ్గింది అనుకోండి వంట ప్రిపేర్ చేయడానికి, నేనేం చేస్తా, జెప్టో ఆర్డర్ పెడతారా? జెప్టో ఆర్డర్ పెడతారు. ఇప్పటికి నేనైతే పెట్టను, అది వేరే విషయం. కానీ చాలామంది జెప్టో ఆర్డర్ పెట్టేస్తారు. అది లేకుండా కూడా చేయొచ్చు, కానీ చేయడానికి ఇష్టపడం మనం. కాంప్రమైజ్. ఎందుకంటే ఒకప్పుడు కాంప్రమైజ్ అయ్యాం కదా, ఇప్పుడు అవకాశం ఉంది కదా. ఇది వినిమయ సంస్కృతి, వినియోగదారు సంస్కృతిని పెంచేశారు. ఈ పెంచేయడం వల్ల వచ్చింది ప్రాబ్లము. ఇప్పుడు పిజ్జా ఉంది, ఈ పిజ్జా గురించి అడ్వర్టైజ్మెంట్లు, అదేది ఒక చికెన్, కేఎఫ్సి చికెన్, దాని గురించి అడ్వర్టైజ్మెంటు. అసలు కేఎఫ్సి చికెన్ చేయడం కనుక మీరు చూస్తే తింటారా మీరు? దానిలో వాడే ఇంగ్రీడియంట్స్ అవి 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 ఎంత ప్రమాదకరమైనయో తెలుసా మనకి? కానీ అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఆర్డర్ చేయటం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆర్డర్ చేయడం రాని వాళ్ళని, ఆర్డర్ చేయడం ఇష్టం లేని వాళ్ళని వీళ్ళు వెనకబడిన జాతి కింద చూస్తారు. ఇప్పుడు ఒకప్పుడు నిప్పుతో 2 రాళ్లతోటి నిప్పు తయారు చేశారంట అన్న కాలానికి నెట్టేస్తారు నాలాంటి వాళ్ళని. కానీ మనకి డబ్బు ఎంత ప్రధానమో ఆరోగ్యం కూడా అంతే ప్రధానం. ఒక పక్క డబ్బు ఖర్చు పెడుతూ ఒక పక్క అనారోగ్యాన్ని కొని తెచ్చుకుని మళ్ళీ ఆరోగ్యాన్ని తెచ్చుకోవడానికి మళ్ళీ మనమే డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఇది అవసరమా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేలేమ్మా, నలుగురు ఒక దగ్గర పరిగెడుతున్నారంటే ఐదో వాడు కూడా గుడ్డిగా పరిగెట్టలేదంటే పోరా అని చెప్పి వాడిని, వాడింటే నేను మనల్ని ఎందుకురా, మనం కూడా ఓకే తెలిసినా కూడా ప్రమాదం అని వాడు పరిగెడుతున్నాడు. రైట్. ఇప్పుడు అమ్మ ఓవరాల్గా ఒకసారి కంక్లూజన్కి వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదమ్మా? అంటే ప్రజలైనా అవనివ్వండి, ప్రభుత్వాలైనా అవనివ్వండి, ఇలాంటి జరగకుండా స్టాంప్యాడ్. మనం అంటూ ఉన్నాకే ఏదైనా మన కుటుంబానికి ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ కోల్పోతే ఆ గ్యాప్ ఆ కుటుంబంలో తెలుస్తుంది ఖచ్చితంగా, లేకపోతే తెలుస్తుంది. అందుకని తెలిసి మీరు ఎందుకు ఇలా చేసుకోవాలి చెప్పండి? ఇలా వెళ్ళి మీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవాలి? అసలు మీరే లేకపోయిన తర్వాత భక్తి ఏంటి? ఒకప్పుడు ఎప్పుడో బహుశా నేను పుట్టకముందో లేకపోతే బహుశా నేను పుట్టకముందే అయ్యి ఉంటుంది. మా చుట్టాల్లో ఒక ఆమె పడవలో భద్రాచలం వెళ్ళి పడవ మునిగిపోయి చనిపోయింది. అయ్యో, అది ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమెకు అప్పటికి 4 పిల్లలు. ఆ 4 పిల్లలని పెంచడానికి ఆ భర్త ఎంత కష్టపడ్డారు. ఆ తర్వాత ఒక అమ్మాయి పెళ్లి చేసి ఎల్లరికం తెచ్చి పెట్టుకొని ఇంట్లో ఆమె ఎన్ని కష్టాలు పడింది మిగతా పిల్లల కోసం అనేది. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఏదన్నా అనారోగ్యంతో చనిపోవడం వేరు, ప్రమాదవశాత్తు చనిపోవడం వేరు కదా. ఇప్పుడు ఒక క్యాన్సర్ వస్తుంది, చనిపోతారు, దానికి ఎవరేం చేస్తారు చెప్పండి? ఏమీ చేయలేము. అందుకని మన భక్తి కూడా ఒక పరిమితిలోకి లోబడి ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. రైట్ అమ్మా, ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండ్ విశ్లేషించినందుకు లోతుగా. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.